హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్తో కలిసి తడా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. తడా వాటర్ ఫాల్స్లో ఏమేమి ఉంటాయి చూడడానికి అనేవన్నీ చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. రే హాయ్ చెప్పండి రా. మా రూమ్ దగ్గర నుంచి అయితే ఊబర్ బుక్ చేసుకున్నాం సెంట్రల్కి. డైరెక్ట్గా సెంట్రల్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడైతే 7:30కి ట్రైన్ ఎక్కాము. ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. వెంటనే మా వాళ్ళు చూడండి, అందరూ ట్రైన్ ఎక్కిన కాంచి ఫోన్ వాడుతూనే ఉన్నారు. అసలు ఎవడు మాట్లాడలేదు, ఓడగొడక ఇప్పుడు ఫోన్ వాడడమే పిక్చర్కి. దాని తర్వాత ట్రైన్లో ఇది లోకల్ ట్రైన్ అందువల్ల స్టేషన్ ఆగుతూ నిదానంగా వెళ్తుంది అనమాట. ఓకే, ఎట్టకేలకు మనమైతే తడాకు చేరుకున్నాం. చేరంగానే ఫస్ట్ తినాలి అని మేమైతే ఒక టిఫిన్ షాప్ మీద పడిపోయాం అనమాట. అందరు చూడండి ఎట్ట తింటున్నారు, ఒక్కొక్కరు 150 తిన్నారనమాట. తినండి రా, బాగా తినండి, ఎక్కాలి మళ్ళీ మళ్ళీ తినింది చాలదన్నట్టు దారిలో పోదానికి సిరిదిండ్లు అనమాట. ఏంటి దిల్ పసందు, పకోడా ఇవన్నీ కొని బ్యాగులు వేసుకొని పోతా ఉన్నాం. తడాలో ఎట్టకేలకు ఆటో ఎక్కాం అనమాట. ఈ ఆటో దగ్గర అయితే చాలా బేరం జరిగింది. అసలు యాక్చువల్గా వాళ్ళు 2000 చెప్పారనమాట. మేము 500 ఇస్తామని 500 నుంచి స్టార్ట్ అయ్యి చివరికి 1200 ఒప్పుకున్నాం అనమాట. అస్సలు రావట్లేదు తడా వాళ్ళు. ఆటో వాళ్ళు అయితే 2000 1500 అంటున్నారు ఎక్కడ పెట్టినా. సరే ఇంకా ఆటో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక 20 కిలోమీటర్స్ వచ్చేసి మామూలు తారు రోడ్డు ఉంటుంది. దాని తర్వాత మట్టి రోడ్లో పోవాలన్నమాట. ఈ మట్టి రోడ్డు చాలా గతుకులుగా ఉంది. మేము అక్కడికి వెళ్ళే లోపల మా హెయిర్ మొత్తం ఎర్రగా అయిపోయింది. మీరు చూస్తున్నారు ఎలాగుందో రోడ్డు. ఫుల్ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ లోపల పోతున్నాం. చూడడానికి విజువల్స్ చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద కొండలు అనమాట. మనకి తిరుపతి కొండలు, పెంచుల కొండలు ఎలాగ ఉంటాయో అదే విధంగా ఉంటాయి. ఇది కూడా ఈస్టర్న్ ఘాట్స్ లో పార్ట్ కాబట్టి. ఓకే, ఆటోలో వెళ్తా ఉన్నాము. ఎట్టకాలకు చివరికి మనం పోతూ ఉండే సమయంలో మనకైతే కొన్ని పెద్ద పెద్ద చెరువులు కనపడతాయి. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. ఆ చెరువులు ఏంటంటే కొండ మీద వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ అన్ని ప్రవహించి ఒక చోట ఆగుతున్నాయి అనమాట. అవే అక్కడ చెరువులాగా ఏర్పడుతున్నాయి. ఇక్కడ చూడండి, అదిగోండి చెరువులు. చెప్పే కదా మీకు, ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయన్నమాట. అవన్నీ అక్కడి నుంచి వచ్చిన చెరువులు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎదురు చెట్లు అయితే పెద్ద పెద్ద పొదల మాదిరి ఏర్పడిపోయి ఉన్నాయి అనమాట. ఎక్కడ పెట్టినా పెద్ద పెద్దగా ఉన్నాయి, పెద్ద పెద్ద పొదలు. ఆ పొదల మధ్యలోనే పోతున్నాం. ఇలాంటి ఫారెస్ట్ గుండా ఆటోలో పోవడం కొంచెం బాగుందనమాట. ఎట్టకేళ్ళకి మనం మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చూసినట్లయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. నేనైతే ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడైతే ఒక పర్సన్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక వెహికల్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంక నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఎటువంటి ఆటోలు పోవన్నమాట. కాలినడకనే మనం అయితే ఒక 3.5 కిలోమీటర్స్ అయితే నడవాలన్నమాట. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు బోర్డ్స్ మీద ఎక్కడెక్కడ ఏవే ప్లేసెస్ ఉన్నాయని. ఇక్కడ చూసినట్లయితే వ్యూ చాలా బాగుందన్నమాట. కొండలు, చెట్లు చూడండి, చాలా అందంగా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ చూడడానికి. కొంచెం ముందుకెళ్ళినట్లయితే బోటింగ్ ఉందన్నమాట. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరైతే బోటింగ్ చేస్తున్నారు. ఆ బోటింగ్ మనీ ఎంత కనుక్కోలేదు, జస్ట్ మేము చూసామన్నమాట. చూడండి, అందరూ బోటింగ్ చేస్తున్నారు. పెద్ద లోతు ఏం లేదు. సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, చాలా బాగుందన్నమాట చూడడానికి. క్లియర్ గా ఉన్నాయి నీళ్లు. మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్, స్నాక్స్ కూడా క్యారీ చేయండి. అక్కడ ఏమి ఉండవు అనమాట. మీరు ఇక్కడనే ముందు నుంచే క్యారీ చేయడం బెస్ట్. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ ముందు పోతా ఉన్నారు. చాలా బాగుందన్నమాట ఏరియా. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ నుంచి యాక్చువల్గా మన జర్నీ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు దాకా అయితే మనం ఆటోలో వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం బై వాకే పోవాలి. నియర్లీ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సరే, పోయి చూద్దాం. స్టార్ట్ అయ్యామన్నమాట. జస్ట్ ఈ బోటింగ్ థింగ్ని మాత్రం దాటుకున్నాం. ఇంకైతే మా నడకైతే స్టార్ట్ చేసాం. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట. ముగ్గురు పోతున్నారు కదా ముందు. మేము మొత్తం 5 మంది అనమాట. చూస్తున్నారు కదా, మేము చాలా ఉత్సాహంతో అయితే నడక మొదలు పెట్టాము. కానీ పైన మాత్రం ఎండ చిన్న కొట్టేయట్లేదు. చాలా ఎండగా ఉందన్నమాట. మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నడిచి వెళ్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి కనపడతాయి అనమాట. ఇలాంటి దారులు ఏంటబ్బా ఇవే అని మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే అంటే ఇక్కడ ఆ వాటర్ ఫాల్ నుంచి పడి ప్రవహించే కాలువ ఉంటది కదా, ఆ కాలువకు దారి అనమాట. ఇక్కడ కూడా చాలా మంది మునుగుతుంటారు. బట్ ఇక్కడ చాలా లోతు తక్కువగా ఉంది. అందుకని మేము జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోయాం.
ఇక్కడ కొంతమంది అయితే మునుగుతున్నారు. ఇక్కడ వాటర్ చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా వాటర్ చాలా క్లీన్ గా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ గా కొండల మీద పడి ప్రవహిస్తున్నాయి కదా, ఎటువంటి దాంట్లో పొల్యూషన్ ఏం కలవడం వల్ల చాలా క్లియర్ గా అయితే ఉన్నాయి. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళి ఎక్కడైతే కొంచెం వాటర్ బాగుంటాయో, కొంచెం లోతు ఉంటాయో అక్కడైతే మనం ట్రై చేసి మునగదాం అనమాట. 2 కిలోమీటర్లు నడవడాలన్నాడు. పోదాం పదాన్ని ఫస్ట్ 2 కిలోమీటర్లు. எந்த ஊர் ப்ரோ நீங்க? நெல்லூரா? ఎవరో వత్తలగుండి சொல்லு. వత్తలగుండి. நீங்க? వత్తలగుండి சொல்லு ப்ரோ. వత్తలగుండి. 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 నీ పేరేం బ్రో? జగదీష్. எங்க நெல்லூர்? జగదీష్ వినయ్. వెంకటేష్. చెన్నై. మన వాళ్ళందరూ చెన్నైలో ఎక్కడ వచ్చినా ఎవరైనా సరే బ్లాస్ట్ இங்க தான் பக்கத்துல சங்கரபுரத்துல தான் நம்ம அக்கா வீடு. కిరణ్ మాతో కిరణ్ కూడా ఉంటారు. ఎవరైనా సరే అందరూ బ్లాస్ట్ చెన్నై వాళ్ళు మేము. ఓకేనా? ఎవరైనా వస్తే சோளமிட்டா சாய்பாபா. நீ எதுக்கு చూడు మల్లెపూ చూడు. మల్లెపూలు మా వాళ్ళు వాడు ఎవడో ఫుల్ గా తాగేస్తున్నాడు అనమాట. మన దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. సరే అని మనం కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ పోతున్నాం. ఇంకా మనం చాలా దూరం నడవాలి. సో నడుస్తూ పోతున్నాం అనమాట. వచ్చేసా ఆల్మోస్ట్ వచ్చేసా, పైకి వచ్చేసా. రండిరా తెలుగులో మాట్లాడండి. రండిరా మునగండ్ర ఇంటికాడ ఏం చేస్తారా? రండిరా అట్లాంటి మాటలు చెప్పండి. దారిలో పోతున్నప్పుడు ఇలాంటి హిల్ వ్యూస్ కనపడుతుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి కొండ ఎంత బాగుందో ఇక్కడ. వచ్చేటప్పుడు మేము మళ్ళీ బాగా కలిసిపోయి ఇక్కడ ఒక హట్టు మాదిరి ఉంటే దాని కింద కూర్చోమన్నాం ఫ్రెండ్స్ అందరూ. చూడండి అందరు దీమని అరుస్తున్నాడు ముందే. కిరణ్కి మంచి పాపం. అటు సైడ్ ఉన్నారు చూడండి మన కుందన్ అండ్ జగదీష్. ఈయన వచ్చేసి మనకి ఎక్కడైతే వాటర్ ఫాల్ ఉంటుందో అక్కడైతే చెప్తున్నాడు. హాయ్ చెప్పండి అన్నా. ఇక్కడ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంటుంది అన్న? అంటే ఎంత దూరం పోవాలి? 3 కిలోమీటర్లు పోవాలా? అంటే ఎక్కడ కొండ దగ్గర నుంచి 3 కిలోమీటర్లు పోవాలా, కింద నుంచి 3 కిలోమీటర్లు పోవాలా? పార్కింగ్ నుంచి అక్కడికి 3 కిలోమీటర్లు. మళ్ళీ 3 కిలోమీటర్లు నడవాలి. పార్కింగ్ నుంచి 3 కిలోమీటర్లు. ఓకే ఓకే. పోయామన్నా గుడి కంటే 1 కిలోమీటర్. ఓకే, మనం పోయే దారిలో అయితే ఒక గుడి వస్తుంది అనమాట. ఆ గుడి దగ్గర నుంచి ఇంకొక కిలోమీటర్ నడిస్తే మనకైతే యాక్చువల్ వాటర్ ఫాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడికైతే వెళ్ళొచ్చు అని చెప్పారు. ఓకే థ్యాంక్స్ అన్న. హాయ్ చెప్పండి. ఓకే బాయ్. ఓకే కమ్ టు వాటర్ ఫాల్స్. ఇంగ్లీష్ వద్దు, మాతృభాష తెలుగు ముద్దు. చూడండి రాళ్ళు అడ్డేశారు. బాగా పరుస్తుండ్రంట మా ఫ్రెండ్స్ చెప్తుండ్రు. కొట్టించుకోలేదు బ్యాగ్ எங்காமா ஏதோ லாக் இருக்குதுன்னு சொன்னானே. எங்காமா லாக் அது கூட்டணும் எல்லாம் உட்காந்து வச்சு போகணும். ఎట్టకేలకు చాలా దూరం నడిచిన తర్వాత మనం ఎక్కడికో చేరుకున్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆ వాటర్ ఫాల్ నుంచి ప్రవహించే వాటర్ ఇక్కడైతే చిన్న బ్రిడ్జ్ మాదిరి కట్టి దాన్ని ఆపున్నారన్నమాట. దాని తర్వాత అటు సైడు చాలా మంది అయితే స్విమ్మింగ్ చేస్తూ మునుగుతూ ఉన్నారు. సరే చూద్దాం. యాక్చువల్గా ఇది ఏంటంటే అందరు ఇక్కడ మునుగుతున్నారు. బట్ యాక్చువల్ వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ కాదనమాట. దానికి ఇంకా కొంచెం దూరం పోవాలి. మనం అక్కడికి పోవడానికే ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది టూరిస్టులు ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తడా ఉన్నది అంటే ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ ఉండేవి మన ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలు 90% తమిళ వాళ్ళు అనమాట. ఇది ఎక్కువ తమిళనాడు పీపులే విజిట్ చేస్తుంటారు. మన ఆంధ్ర పీపుల్కి చాలామందికి తెలియదు. ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి. ఇంకా ఈ సమ్మర్లో అయితే ఫ్యామిలీతో 1 డే అయితే స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అయ్యాం. ఒకటి దాటాము. అక్కడ సరిగా వాటర్ అందరు జనాలందరూ ఉన్నారు. సో అది మాకు నచ్చలేదు. కొద్దిగా ముందు వెళ్తే అక్కడే వాటర్ ఫాల్స్ క్రియేట్ అయ్యాయంట.
అక్కడికి వెళ్ళి చూసి మీకు అన్ని చెప్తాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. హాయ్ சொல்லுங்க ப்ரோ. హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్. వైరల్ వైరల్ టుమారో వైరల్ వైరల్ శ్రీ అలాంట వైరల్ అవును. మాట బన్నీడయా చూడండి. ఇదిగో కిరణం మాట బన్నీడు తమ్ముడు మీద. తమ్ముడు గోల్డ్ కాబట్టి రా నమ్మకం. ఓరే నాయనా అది ఎందుకంటే ఆయన అలా యాక్ట్ చేస్తున్నా కాబట్టి కక్కేస్తాం రా. నీళ్ళు కానీ నోట్లోకి పోతే కక్కేస్తాం. ఏముందిరా 3 అడుగులు లోతుంటలా అడు మునిగేది ఊరక ఉపయోగం 7 అడుగులు లోతుంట ఉంటుంది రే లోతు ఒక దగ్గర. ఎండతే పైన ఎత్తి బ్రో పొట్టు బుక్కుంది కానీ బయటికి రావట్లేదు. అదే విధంగా ఎండలో నడిచిపోతూ ఉన్నాం అనమాట. ఎంత దూరం పోయినా ఇంకా రాలేదు. చాలా మందికి మమ్మల్ని ఎదురొచ్చే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు వచ్చేసి ఇంకా దూరం పోవాలంటూ ఉన్నారు. సో సరే అని నడుచుకొని పోతూ ఉన్నాం. ఇట్లా పోయేటప్పుడైతే ఎండలో ఈ రాళ్ళ మీద నడవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రాళ్ళు ఒకే విధంగా లేవన్నమాట. కొన్ని దగ్గరలో అయితే మనం స్లిప్ అయి పడిపోవచ్చు. సో కొంచెం స్టేబుల్గా నడిస్తే మంచిదన్నమాట. అందరు తమిళోళ్ళ మధ్య మేము 5 మంది తెలుగు వాళ్ళం ఒక దండుపాలెం బ్యాచ్ మాదిరి ఉన్నాం అనమాట. పిల్లకాయలు పట్టుకుపోయే వాళ్ళలాగా ఎవరైనా చూస్తే అట్టే అనుకుంటారు. సో ఈ ఎండలో మాడిపోతా అయితే మేము పోతా ఉన్నాము. ఎక్కడైనా నీళ్ళు కొంచెం లోతులో కనపడినా అంటే మన నడువుల దాకా లోతులో కనపడినా దిగదాం అని చూస్తున్నాం. బట్ ఇక్కడ ఎక్కడా అలా లేదు. సో మనం ముందుకు పోతూ ఉన్నాము. మనం ఇందాక స్టార్టింగ్ దగ్గర చూసిన దగ్గరే కొంచెం లోతు ఉందన్నమాట. ఇంకా ముందు దగ్గర ఎటు పక్క లేదు. రైనీ సీజన్లో మేబీ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువగా ఉంది. అయినా ఉందన్నమాట వాటర్. మీరు రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. జలపాతానికి పోయే దారిలో అయితే మధ్యలో ఒక దగ్గర అయితే చాలా మంది ఇక్కడ మునుగుతూ ఉన్నారు. ఇక్కడ వాటర్ కొంచెం బాగుందన్నమాట చూడడానికి. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. సో మా ఫ్రెండ్ కొందనైతే ఇక్కడే మునగుతా అన్నాడు. వాడైతే మునిగాడు. మేము మునిగే లోపలైతే వెంకటేష్, కిరణ్, జగదీష్ అయితే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ పడే దగ్గర కూడా వాటర్ పెద్ద లేవంట. సో స్టార్టింగ్ పోయి మునగడం బెస్ట్ అని స్టార్టింగ్ వెళ్ళారు. మేము కూడా మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తున్నాము. ఎట్టకేలకు ఒక మంచి స్పాట్ని అయితే పట్టుకున్నాం అనమాట. ఇక్కడ వాటర్ చాలా బాగుంది. అదిగాక కొంచెం లోతుగా ఉంది. మనం స్విమ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మంచిగా ఉంది. సో ఇక్కడైతే మేము దిగడానికి డిసైడ్ అయిపోయాం. సో ఇంకేముంది, బట్టలు చేంజ్ చేసుకోవడం దిగేయడమే. జనాభా ఎక్కువ ఉన్నాడా రే నీళ్ళు వాళ్ళగా అక్కడ రే. అంటే కింద సినిమాకి వచ్చాడు నన్ను వస్తా నాకు కాకండి. రే కుమన్ రాండ్రా. రే ఎట్టుంది తడా చార్జీ ఎంత ఆటోడా. అది ఫ్రెండ్స్ తడా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్తో కలిసి సమ్మర్ ట్రిప్ అయిపోయింది. తడాకి వచ్చేసాము. వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకున్నాం.
ఇది ఇంటికి వెళ్ళే సమయం అనమాట. తిరిగి చెన్నైకి వెళ్ళిపోదాం. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పండి, తడాకి బాయ్ చెప్పండి, బాయ్. సో మన తడా వాటర్ ఫాల్స్ ట్రిప్ అయితే అయిపోయింది. మేమందరం రిటర్న్ అయిపోయాం అనమాట తడా నుంచి. మళ్ళీ 2.5 కిలోమీటర్స్ వరకు నడిచి వచ్చి మళ్ళీ మా ఆటో ఎక్కి వచ్చామన్నమాట. ఇక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి.